హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఇక్కడ మీరు చూస్తున్నది ఎర్ర తోటకూర. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. నేను మట్టి కలుపుకునే విధానం దగ్గర నుంచి విత్తనాలు చల్లుకోవడం దగ్గర నుంచి హార్వెస్ట్ వరకు క్లియర్గా డీటెయిల్ వీడియో అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడైతే చూడండి, గ్రో బ్యాగ్లో నేను ఎప్పుడు ఆకుకూరలు వేసే గ్రో బ్యాగ్స్ ఇవేనండి. ఈ గ్రో బ్యాగ్లో మట్టి కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మట్టి మిశ్రమం చూడండి, నేను కలిపి రెడీగా పెట్టుకుని మట్టి మిశ్రమాన్ని తడుపుకొని పెట్టుకున్నాను. అయితే ఈ ఎర్ర తోటకూరకి మట్టి మిశ్రమం ఎలా ఉండాలి అంటే మట్టి ఒక పోర్షను, కోకోపిట్ ఒక పోర్షను, ఏదైనా ఎరువు ఒక పోర్షన్ తీసుకోవాలి. అలాగే ఈ గ్రో బ్యాగ్కి మన దోసెడతో 2 దోసెలు ఇసుక వేయాలండి. ఒకసారి మీరు ఇసుక వేశారంటే ఇది సంవత్సరం పాటు మనం ఈ గ్రో బ్యాగ్ని వాడుకోవచ్చు. ఎప్పుడు ఇంక ఇసుక వేయాల్సిన అవసరం ఉండదనమాట. 1 ఇయర్ తర్వాత మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడైతే మాత్రం నేను ఒక పోర్షన్ అయితే మట్టి తీసుకున్నాను. ఒక పోర్షన్ నా దగ్గర బాగా మాగిన పశువుల ఎరువు ఉంది, అది వేశాను. ఒక పోర్షన్ వచ్చి కోకోపిట్ వేశాను, ప్లస్ 2 దోసెల ఇసుక వేసాను. అంతే, మట్టి మిశ్రమం అలా ఉండాలండి. ఈ 4 కలుపుకుంటే ఆకుకూరలు అయితే బ్రహ్మాండంగా వస్తాయన్నమాట. ఇందులో ఇసుక ఎందుకు వేస్తామంటే ఫస్ట్ బాగా వేర్లు లోపలికి ఈజీగా వెళ్తాయి. నెక్స్ట్ వచ్చి డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంటుంది ఇసుక వేస్తే. ఆకుకూరలకి చాలా ఫాస్ట్గా చాలా కొంచెం వేళ్ళు ఉంటాయి కదా, అవి చాలా ఈజీగా కోకోపిట్ ఇసుక ఇలాంటివి వేయడం వలన ఈజీగా లోపలికి వెళ్తాయి, తొందరగా మొలకలు వచ్చేస్తాయి అనమాట. అందుకని కాస్త ఇసుక అయితే కలుపుకోండి. మట్టి మిశ్రమం ఇలా రెడీ చేసుకున్న తర్వాత చక్కగా నేను తడిపేస్తాను అనమాట. ఈ గ్రో బ్యాగ్ని తడిపి రెడీగా పెట్టుకున్నాను. చూడండి, ఇవి ఎర్ర తోటకూర విత్తనాలు. మన ఈ గ్రో బ్యాగ్కి వచ్చి ఇన్ని విత్తనాలు సరిపోతాయండి. చూసారా, ఇవి చాలు, ఇంతకు మించి అవసరం లేదు. వీటిని మనం ఇప్పుడు ఇసుకలో వేసుకుని కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇలా దూరంగా పడతాయి ఈ విత్తనాలు, లేదంటే కనుక ఒకే చోట పడతాయి అన్నమాట. ఇవి చిన్నగా ఉంటాయి కదండి, కాబట్టి ఒకే దగ్గర పడిపోతాయి. కాబట్టి మనం ఇలా ఇసుకలో కాస్త వేసుకుని బాగా ఇలా మిక్స్ చేసుకుని ఈ మట్టిలో చల్లేసుకోవడమేనండి, అంతే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ఇసుకని ఈ గ్రో బ్యాగ్ అంతా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేయాలి నీట్గా. ఇప్పుడు విత్తనాలు అనేవి అంతా ఈ గ్రో బ్యాగ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి అనమాట. అదే మనం చేతితో ఓన్లీ విత్తనాలు తీసుకుంటే అవి ఎక్కడ ఒక దగ్గరే పడుతూ ఉంటాయి, లేకపోతే మన చేతికి అతుక్కుపోతూ ఉంటాయి, ఈ సమస్య ఉంటుంది. కాబట్టి మనం ఇలా చక్కగా ఇలా ఇసుకంతా ఇట్లా చల్లేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మంచిగా స్ప్రెడ్ అవుతుంది. పైన లైట్గా మట్టి, జస్ట్ ఇట్లా మట్టి, ఏదైనా సరే మట్టో కోకోపిటో లేదా ఎరువ, ఏదైనా మన దగ్గర ఏది ఉంటే అది, ఎరువు ఉంటే ఎరువు వేసుకోవచ్చు. ఇట్లా పైన జస్ట్ ఇట్లా చల్లేయడమే. ఇలా చూసారా, అంతే. ఈ విధంగా చల్లేసి మళ్ళీ పైన మనం వాటర్ పెట్టాలి. చూడండి, ఇలా వాటర్ చేయాలి. ఇలాంటి క్యానో లేదంటే స్ప్రైట్ థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్కి ఒక 7-8 హోల్స్ లేదా 5-6 హోల్స్ పెట్టి అలా మనం షవర్ చేయాలన్నమాట. షవర్ లాగా వాటర్ ఇవ్వాలి. ఈ మొలకలు వచ్చే వరకు కూడా మనం అలాగే ఇస్తూ ఉండాలి. ఇలా మంచిగా నీట్గా వాటర్ ఎక్కువ పెట్టేసేయాలి. చూసారా, నేను ఇలాంటి క్యాన్ నా దగ్గర ఉంది కాబట్టి దీంతో పెట్టాను. లేదంటే నేను కూడా ఇంతకు ముందు ఫస్ట్ ఇది ఉన్నా కూడా స్ప్రైట్ బాటిల్ కానీ 2 లీటర్స్ది లేదా 1 లీటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్కి మనం చక్కగా కాల్చి సూది కానీ ఏదైనా కాల్చి హోల్స్ పెట్టేసి దాంతో వాటర్ ఇస్తూ ఉండాలి. అప్పుడు ఈ ఆకుకూరలు ఎప్పుడు కూడా చిన్నగా చాలా సన్నగా ఉంటుంది కదా కాండం అనేది, పడిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం మగ్గుతో పోసేయటం చేత్తో పోసేయటం చేయకూడదు. ఎప్పుడూ ఒక బాటిల్కి హోల్స్ పెట్టుకుని మనం ఉంచుకోవాలి. 2-3 బాటిల్స్ అలా గార్డెన్లో ఉంచుకుంటే ఆకుకూరలకు వేయచ్చు. ఎప్పుడైనా ఏమైనా ఆకుల పైన కూడా మనం చల్లుతూ ఉండొచ్చు వాటర్. ఇప్పుడు మనం వాటర్ చేసాం కదండి, ఇక్కడ ఎండ సరిగా రాదనుకుంటే ఇక్కడే ఉంచండి, లేదంటే కొంచెం నీడకు ఉంచుకోవాలి మొలకలు వచ్చే వరకు. మొలకలు ఎప్పుడు వస్తాయి? ఎర్ర తోటకూరకి మొలకలు 5 నుంచి 8 రోజుల మధ్యలో వచ్చేస్తాయండి. మనం ఈరోజు నాటాం కదా, ఈ రోజు నుంచి లెక్క పెట్టుకుంటే 5 నుంచి 8 రోజుల మధ్యలో మొలకలు వచ్చేస్తాయి. ఈ మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎండలోకి ఉంచేసుకోవాలి. 2 నుంచి 4 గంటల పాటు ఎండ తగిలేలాగా పెట్టుకోవాలన్నమాట. అంతవరకు మాత్రం మనకి మొలకలు వచ్చే వరకు మాత్రం నీడలో లేదా సెమీ షేడ్లో అట్లా ఉంచుకోవాలి. ఇలా ఉంటే 5 నుంచి 8 రోజుల మధ్యలో మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చిన దగ్గర నుంచి జాగ్రత్తగా 2 పూట్ల వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి. వర్షం పడుతూ ఉంటే కొంచెం చెక్ చేసుకుంటూ
ఎక్కువగా ఈ గ్రో బ్యాగ్లో తడి ఉండాలి, ఎప్పుడు కూడా తడి కనిపిస్తూ మాయిశ్చర్ ఉండాలన్నమాట. అప్పుడే ఆకుకూరలు ఏవైనా, తోటకూరే కాదు ఏదైనా చక్కగా వస్తాయి. ఇలా చేస్తున్న తర్వాత మీకు కరెక్ట్గా 25 డేస్ కల్లా హార్వెస్ట్కి వచ్చేస్తుంది. 25 డేస్కి తోటకూర ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. అయితే ఆకు అనేది ముదరక ముందే మనం హార్వెస్ట్ అనేది చేసేసుకోవాలి. తోటకూర ఎప్పుడు కూడా ముదరనివ్వకూడదండి. కొంచెం ముదిరింది అనుకోండి, ఏ ఆకుకూర అయినా కూడా పెస్ట్లు వచ్చేస్తాయి, పేను బంక అట్లాంటివి వచ్చేస్తాయి అనమాట. లోపల ఇట్లా చూడండి, ఒక్కొక్క చోట ఇలా నేను మీకు చూపించడం కోసం ఈ ఆకు ఉంచాను. ఈ విధంగా హోల్స్ పడిపోతూ ఉంటుంది ఆకుకి. పెస్ట్ అనేది ఏదో ఒకటి అటాక్ అవుద్ది ఆకుకూరలకి. అందులో ఆకుకూరలకి రెయినీ సీజన్లో పెస్ట్లు ఎక్కువ అనమాట. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకైతే ఇప్పటివరకు గ్రో బ్యాగ్లో ఎప్పుడు కూడా ఆకుకూరలకి పెస్ట్లు అయితే రాలేదు. నేనైతే మీకు చెప్పాలి కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. ఆకుకూరలకి పెస్ట్లు ఎక్కువ ఉంటాయి అనమాట. రెయినీ సీజన్లో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ, నాకు తెలిసి పాలకూర, మెంతి కూర, కొత్తిమీర ఇలాంటివి రెయినీ సీజన్లో కొంచెం చాలా డెలికేట్గా ఉంటాయండి. అలాగే తోటకూర మాత్రం స్ట్రాంగ్గా వచ్చేస్తుంది, కానీ ముదరకు ముందే ఆకైతే మనం ఖచ్చితంగా తీసేసుకుంటూ ఉండాలి. రైట్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు 25 డేస్కి మీరు హార్వెస్ట్ చేసేసుకుంటే మళ్ళీ ఒక 25 డేస్కి ఆకు రెడీగా ఉంటుంది. హార్వెస్ట్ ఎలా చేయాలంటే మనం జస్ట్ ఆకుని కత్తరంటే కత్తెరతో ఇట్లా పై వరకు ఇట్లా తుంచేయడమే. ఆకు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తుంచుకుంటూ ఉండాలి. ఇలా చూసారా, ఈ విధంగా కొంచెం బాగా ముదిరింది చూసి ఇట్లా తీసేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ఆకు వస్తూనే ఉంటుంది. ఈ విధంగా 8 to 9 వరకు కటింగ్స్ ఉంటాయి, తీసుకోవచ్చు. మనం 8 నుంచి 9 హార్వెస్ట్ల వరకు తీసుకోవచ్చు. మనం గనక జాగ్రత్తగా తోటకూరని పెంచుకోగలిగితే, కొంచెం హైట్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈ ఆకుకూరలు రెయినీ సీజన్లో కొంచెం హైట్లో పెట్టుకుంటే పెస్ట్లు కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా పెంచుకుంటూ లేతగా తీసేసుకుంటూ ఉంటే సుమారుగా 8 హార్వెస్ట్లు చేసుకోవచ్చు అనమాట ఈ తోటకూర. చూసారా, ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకుని ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇట్లా అయితే చెప్తున్నాను కదా, ఎక్కువగా పేను బంక పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి హైట్లో ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. ఆకుకూరల గ్రో బ్యాగ్ కానీ, లేదంటే మీరు 100 రూపీస్ టబ్లో వేసుకోండి, ఇలాంటి గ్రో బ్యాగ్లో వేసుకోండి, దేనిలో వేసుకున్నా కూడా హైట్లో పెట్టుకోండి, కాస్త స్టాండ్ పైన అట్లా పెట్టుకోండి. రెయినీ సీజన్లో చక్కగా హార్వెస్ట్ అయితే వస్తుంది. 25 డేస్కి మనం తీసుకున్న తర్వాత దీనికి పోషకాలు ఏమి ఇవ్వాలి, ఒక్కసారి మనం హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి కాస్త 2 పిడికళ్ళంతా మన దగ్గర ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు వేయాలన్నమాట. వేసుకుంటూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది. కాబట్టి మీ దగ్గర బాగా మాగిన పశువుల ఎరువు ఉన్నా, వర్మీ కంపోస్ట్ ఉన్నా, కిచెన్ వేస్ట్ ఉన్నా, మేక ఎరువు ఉన్నా, ఏదైనా 2 పిడికళ్ళు ఒక హార్వెస్ట్ తీసుకోగానే మనం ఇచ్చి నీళ్ళు ఇస్తూ ఉండాలి. 2 పూట్ల చక్కగా మాయిశ్చర్ ఉండేలాగా చూసుకుంటే ఈ ఎర్ర తోటకూర బ్రహ్మాండంగా పండుతుందండి. దీనికి చెప్పాను కదా, పెస్ట్ అయితే ఎక్కువ ఉండవు, పేను బంక ఉంటుంది. అది కూడా మనం కేర్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే మాత్రం అది కూడా పట్టదు. ఈ తోటకూరలో విటమిన్ ఏ, బి, కే ఉంటుందండి. ఫుల్ ఫైబర్ కూడా ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో. బాలింతలు, ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకైతే చాలా చాలా మంచిది అనమాట ఇది. ఈ పిల్లలకి, ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది. ఎర్ర తోటకూర చాలా మంచిది. ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది, మనం పులుసు కూరలాగా చేసుకున్నా బాగుంటుంది, పప్పులో వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఒక తోటకూర అనేది అయితే ఖచ్చితంగా మనకు ఉండాలి. ఎర్ర తోటకూర అయితే అందులో చాలా మంచిదండి హెల్త్కి. మనమైతే ఈ గ్రో బ్యాగ్లోనే పెంచుతున్నాము. మనం ఇప్పటికి ఆల్రెడీ 2 హార్వెస్ట్లు అయితే తీసుకున్నాం. ఇంకా ఇది 3వ హార్వెస్ట్కి నేను వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇందులోనే ఒక వంగ మొక్క కూడా వచ్చిందండి, చూసారా. ఇది కూడా చాలా ఫ్రెష్గా పెరుగుతుంది గ్రో బ్యాగ్లో. నాకు తీయడం ఇష్టం లేక అలాగే ఉంచేసాను. సరే ఇది ఎలా పెరుగుతుందో చూద్దాంలే అని చూస్తున్నాను. చక్కగా ఫ్రెష్గా పెరుగుతుంది, చూసారా. ఎటువంటి పెస్ట్లు ఉండవండి. మనం నీట్గా ఎప్పటికప్పుడు ఈ కలుపు మొక్కలు తీసేసుకుంటూ ఉండాలి. ఈ గ్రో బ్యాగ్లో విత్తనాలు చల్లిన తర్వాత, మొలకలు స్టార్ట్ అయిన తర్వాత, ఆ మొలకలతో పాటు విపరీతంగా గడ్డి పరకలు, కలుపు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఈక్వల్గా పెరుగుతాయి. తోటకూరతో ఈక్వల్గా కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే మనం పశువుల ఎరువు అవి ఇస్తాం కదా, అప్పుడు ఆ కలుపంతా తీసేసేయాలి. జాగ్రత్తగా తీసేస్తూ వాటర్ జాగ్రత్తగా పెట్టుకుంటూ, మనకి ఈ గ్రో బ్యాగ్లో విత్తనాలు ఎక్కువైనవి, బాగా ఎక్కువగా ఈ తోటకూర వచ్చేసింది అనుకున్నప్పుడు మధ్యలో పెద్దగా ఉన్న తోటకూరని మనం ఇలా వేరుతో సహా ఇలా తీసేసుకొని వేరే టబ్లో కూడా మనం ఏదైనా క్రీపర్ జాతివి, బీర, సొర ఇట్లాంటివి వేసుకుంటాం కదండి, అలాంటి చోట కూడా పెట్టచ్చు, వస్తుంది ఇది చక్కగా.
అలా అన్నమాట. అప్పుడు ఎక్కువగా వేర్లు పరుచుకొని చక్కగా ఎక్కువగా తోటకూర వస్తుంది. చాలా ఫ్రెష్గా మనం తోటకూర తీసుకోవచ్చు. చూసారా మరి తోటకూర గురించి అయితే ఇవేనండి. ఎక్కువ ఏమి ఇబ్బందులు ఉండవు. ఈ ఎర్ర తోటకూర పెంచుకునేటప్పుడు కాస్త హైట్లో పెట్టుకొని నేను చెప్పినట్టు మట్టి మిశ్రమం వేసుకోండి. మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, కాస్త ఇసుక వేసుకోండి చాలు. మీరు హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా కాస్త ఎరువు ఇస్తూ ఉండండి, నీళ్ళు ఇస్తూ ఉండండి. బ్రహ్మాండంగా పెరుగుతుంది తోటకూర. పోషకాలు అధికంగా ఉన్న ఈ తోటకూర మీరు కూడా టెర్రస్ గార్డెన్ ఉంటే కనుక ఈ తోటకూరతోనే ప్రారంభించండి. అద్భుతంగా పండుతుంది తోటకూర. చూసారా మరి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది. ఎంత కొంత ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు కంటెంట్ ఉంది అనిపిస్తే కనుక ఛానల్ని పోరంకీస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.